ఎవరది? అసలు నిన్ను తాగి డ్యూటీకి రావద్దు ఎన్నిసార్లు చెప్పాను? నేను తాగలేదు ఫాదర్. మీరు బాబుని చూడడానికి రావడం ఏంటి? అలా అయినా నిన్ను చూడొచ్చని. నాన్న, సాయంత్రం మన ఇంట్లో చందు జయంతి జరుగుతుంది. తెలిసిన వాళ్ళందరినీ పిలవాలి. అలాగేనమ్మా. కర్ణన్ కూడా తీసుకురండి ఫాదర్, మర్చిపోకండి. అలాగేనమ్మా. మన అమృతమ్మ ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందిట, మనల్ని మర్చిపోకుండా రమ్మని చెబుతా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ డాడీ. నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. ఏమైందండి? ఎందుకు బాధపడుతున్నారు? ఈరోజు చందు పుట్టినరోజు కదా జయంతి. ప్రతి పుట్టినరోజున ఉదయాన్నే తలకి స్నానం చేసి దేవుడి కంటే ముందు నా కాళ్ళకి నమస్కారం చేసేది. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించేవాణ్ణి. మరి ఆ దీవెనలన్నీ ఏమైపోయాయి జయంతి? నూరేళ్లు సుఖంగా ఉండాల్సిన చందు ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయింది. సరే, నా దీవెనంటే ఫలించలేదా? దేవుడి దీవెనలన్నీ ఏమయ్యాయి? ఎంతో మందికి ఎన్నో దానాలు చేసింది, ఎంతో మందికి అన్నం పెట్టింది, పేద పిల్లలు చదువు చెప్పించింది. మరి ఆ పుణ్యమంతా ఏమైపోయింది జయంతి? చూసావా, ఇవేవీ తన ఆయుష్ని పెంచలేకపోయాయి. ఇక లోకంలో పాపం, పుణ్యం, మంచి, చెడు ఇలాంటి వాటికి అర్థం ఎక్కడుంటుంది జయంతి? ఏమండి, మీకొక విషయం చెప్పనా? ఆ దేవుడికి మంచి వాళ్ళంటే చాలా ఇష్టమండి. అందుకే మంచి వాళ్ళనే ముందు తన దగ్గరికి పిలిపించుకుంటాడంట. అది మన మనసుకి ధైర్యం కోసం చెప్పుకునే అబద్ధం జయంతి. నిజంగా దేవుడనేవాడు ఉంటే ఇలాంటి పని ఎందుకు చేస్తాడు జయంతి? ఒక కుటుంబం మొత్తాన్ని శోక సముద్రంలో ముంచేసి ఒక చిన్న పిల్లని తీసుకువెళ్ళిపోతాడా? అవన్నీ అబద్ధాలు. చనిపోయిన మనిషి తిరిగి రాదు అని ఉన్నవాళ్ల కంటి తుడుపు కోసం మనం సృష్టించుకున్న అబద్ధం అంతే. నిజంగా చందు ఇప్పుడుండుంటే ప్రొద్దుటే లేచి నా దీవెనల కోసం నా ముందు నిలబడి ఉండేది. పసిబిడ్డని ఎత్తుకుని మన ముందు తిరగాల్సిన పిల్ల పరాయి లోకానికి వెళ్ళిపోయింది. నిజంగా దేవుడు ఎందుకు నాకేంది కష్టాలు పెడతాడో తెలియట్లేదు జయంతి. ఎందుకండి అలా అంటారు? కష్టాలు ఎవరికి మాత్రం ఉండవు. కానీ నాకొచ్చిన కష్టాలు మాత్రం ఎవరికి రావు జయంతి. సౌందర్య నా జీవితంతో ఆడుకుంది. సూర్యుని పెళ్లి చేసుకుని చందుని కాని ప్రశాంతంగా ఉందామనుకుంటే జీవితంలో ఒక పెద్ద కుదుపు సూర్యుని నాకు దూరం చేశాడా దేవుడు. ఉన్న బిడ్డతో అయినా హాయిగా ఉన్నాననుకుంటే మా అన్నయ్యతో గొడవలు, మాటలు లేకపోవడం, ఆ సమస్య తీరింది అనుకుంటే అన్నయ్య దూరం అయిపోయాడు. ఈలోగా చందుకు ఆ జబ్బు రావడం. దేవుడు నిన్ను నా జీవితంలోకి పంపించి చందు జబ్బును నయం చేసి అంతా సుఖంగా ఉందాం అనుకునేసరికి ఇదిగో ఈ విషాదం. ఎందుకు జయంతి? ఎందుకు ఆ దేవుడు ఇలా ఒకే మనిషిని టార్గెట్ చేస్తాడు? ఏడవడానికి కన్నీళ్లు కూడా ఇంకిపోయాక మనిషిని ఇంకా ఏం చేస్తాడు?
ఇంకా ఏమని సాధిస్తాడు? ఏమండి, ఊరుకోండి. మీరలా బాధపడొద్దు. ప్రతి చెడులోంచి ఒక మంచిని చూడాలి, ప్రతి విషాదంలోంచి ఒక సంతోషాన్ని వెతుక్కోవాలి. అదే జీవితం. చందు లేదని బాధపడే కంటే తన పుట్టినరోజుని ఒక జయంతి వేడుకగా జరిపించి 10 మందికి అన్నం పెట్టండి. అందరి సంతోషంలోనూ మన చందుని చూసుకుందామండి. లే జయంతి, పుట్టినరోజు జరిపిన చేత్తో జయంతిని జరిపించే ధైర్యం నాకు లేదు. నన్నెలా వదిలే. అమ్మా కరుణ, అమృత సడన్ గా ఫంక్షన్ ఉంది రమ్మంది. ఏ ఫంక్షన్ అయి ఉంటుందంటావు? ఏమో ఫాదర్, మీకేం చెప్పలేదా? లేదమ్మా, సాయంత్రం ఫంక్షన్ ఉంది, మీరు కరుణ తప్పకుండా రావాలి అని మాత్రమే చెప్పింది. ఇప్పుడు వెళ్తున్నాం కదా ఫాదర్, వెళ్ళాక తెలుస్తుంది. మనిషిలో ఉండే క్యూరియాసిటీ అలాగే ఉంటుందమ్మా. ప్రతిదీ ముందుగానే తెలుసుకోవాలనే తాపత్రయం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగా తెలుస్తుందిలే అని సమాధానం చెప్పుకోలేము. అది మానవ సహజం తల్లి. రామ్మా. నమస్కారం ఫాదర్. నమస్కారం. ఫాదర్, మీరు ఇంత లేట్ చేస్తే ఎలా? కరుణ, నువ్వైనా ఫాదర్ ని తొందర పెట్టి తీసుకురావచ్చుగా. అది సరేనమ్మా. ఏమిటి హడావిడంతా? ఫంక్షన్ ఏమిటి? ఈ రోజు చందు పుట్టినరోజు ఫాదర్. ఏమిటమ్మా, చందు పుట్టినరోజా? మీ అనుమానం నాకు అర్థమైంది ఫాదర్. బ్రతుకున్న వాళ్ళకు కదా పుట్టినరోజు జరుపుతారు, మన మధ్య లేని వాళ్లకు పుట్టినరోజు వేడుకేంటా అని అనుకుంటున్నారు కదూ. అందుకే చందుకి జయంతి జరుపుతున్నాం ఫాదర్. రండి ఫాదర్. రామ్మా కరుణ. రామ్మా. నమస్తే ఫాదర్. ఫాదర్, మీ చేతుల మీదుగా నా భార్య ఫోటోకి పూలమాల వేసి ఆశీర్వదించండి. పూలమాల? పూలమాల ఎందుకులే రాజా. పూలమాల వేయకపోయినా అభిమానం మన గుండెల్లో ఉంటే చాలు. అలా అనుకుంటే ఎలా ఫాదర్? పువ్వులు ప్రకృతికి రూపం, స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు ప్రతిరూపం. ఇష్టమైన వారికి మనం మనస్ఫూర్తిగా అందించే కానుక. మీలాంటి మంచి వ్యక్తుల చేతుల మీదుగా ఆ అమ్మాయి ఫోటోకి పూలమాల వేసి ఆశీర్వదిస్తే ఏ లోకంలో ఉన్న చందు ఆత్మ శాంతిస్తుంది. వాళ్ళంత అభిమానంతో అడుగుతుంటే కాదంటారేంటి ఫాదర్? పూలమాల వేసి ఆశీర్వదించండి. చందు ఆత్మ నిజంగా శాంతిస్తుంది. ఇంకేం ఆలోచించకండి ఫాదర్.
పువ్వులు చల్లు. నేనా? అవును, నువ్వు మాలో ఒక మనిషి అయిపోయావు. వెళ్ళు. నా ఫోటోకి నేనే పువ్వులు వేసి నా పుట్టినరోజుకి నేనే జయంతి జరుపుకోవడం బహుశా ప్రపంచంలో నాకొక్కదానికే పట్టిన అదృష్టం కాబోలు. రాజా, నిన్నలా చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? రామాయణంలో రాముడు కాంచన సీతను పక్కన పెట్టుకుని అశ్వమేధ యాగం చేసినట్టుగా అనిపిస్తోంది. రాముడు అంతే, భార్య బతికుండగా కాంచన సీతను పక్కన పెట్టుకుని యాగం పూర్తి చేశాడు. అదేంటి ఫాదర్ అలా అన్నారు? ఆ రాముడు బంగారు సీతను చేయించి అందులో తన భార్యను చూసుకున్నాడు. ఈ రాముడు తన భార్యను పక్కన పెట్టుకుని ఈ ఫోటోలో తన భార్య జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ జయంతి జరుపుతున్నాడు. ఫాదర్, మీరు రామాయణం కూడా చదివారా? ఎందుకు చదవకూడదు విశ్వనాథం గారు? రామాయణం చదివాను, భారతం చదివాను, భాగవతం చదివాను, ఖురాన్ చదివాను. మంచి ఎందులో ఉన్నా దాన్ని గ్రహించడం తప్పు కాదు కదా. అందుకే అన్ని మత గ్రంథాలు చదివాను. ఏ మతం అయినా కోరుకునేది మానవత్వాన్ని, మంచితనాన్ని బ్రతికించమనే. ఒక వ్యక్తికి ఒకే భార్య అనే స్ఫూర్తితో పాటు భార్యని ఎంత ప్రేమించాలో రాముడు నేర్పాడు. ఒక వ్యక్తిగా అన్ని ధర్మాలు పాటిస్తూ మోక్ష మార్గం ఎలా పొందాలో కృష్ణుడు నేర్పాడు. ఒక వ్యక్తి సత్ప్రవర్తనతో ఎలా మెలగాలో ఖురాన్ నేర్పుతుంది. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో బైబిల్ చెబుతుంది. ఎవరు ఏం చెప్పినా మనిషి తన విలువని మరిచిపోకూడదు అనే చెబుతుంది. చాలా బాగా చెప్పారు ఫాదర్. ఎదుటి మతంలో ఏముంది అనుకునేవాళ్ళు మీలాగా అందులో ఏముందో తెలుసుకుంటే అసలు ఈ గొడవలనేవే ఉండవనుకుంటాను. అమృత, కేక్ కట్ చేద్దాం రండి. రా బాబు. అలాగే అమ్మా. థ్యాంక్ యూ. మాయ్ గారు,
తీసుకోండి. వా, క్యా సీన్ హై. సూపర్. నువ్వా? ఎందుకొచ్చావు? మేము నిన్ను ఫంక్షన్కి పిలవలేదే. మీరు పిలవకపోయినా నేను రావాలి. ఎందుకంటే ఒక మంచి చేయడానికి నాకెవ్వరూ ఆహ్వానం పంపించాల్సిన అవసరం లేదు. మంచా? ఏంటి నువ్వు మాకు చేసే మంచి? నీకు కాదు రాజా, అమృతకి. అమృత, నువ్వు ఎంత అమాయకురాలు అంటే నీకు భార్య స్థానం ఇచ్చింది అని చందుకి జయంతోత్సవం జరిపిస్తున్నావు. కానీ నీ భార్య స్థానాన్ని కొట్టేయడానికి రెడీగా ఉన్న ఈ కరుణ లాంటి వాళ్ళని నీ పక్కనే పెట్టుకున్నావు. పాపం. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు. కంగారెందుకు కరుణ? అన్నీ నేను తెలుస్తాను కదా. అలా చూస్తూ ఉండు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అమృత, తనేం చెప్పినా నమ్మకం. ఈ భార్గవి నువ్వు అనుకున్నంత మంచి మనిషి కాదు. మనుషుల మధ్య చిచ్చు పెట్టే రకం. అవునవును, నేను మనుషుల మధ్య చిచ్చు పెట్టే రకాన్ని. కానీ నువ్వు ఏకంగా కాపురాల్నే కూల్చే రకానివి. భార్గవి, నేనేం అబద్ధం చెప్పడం లేదు అమృత, నిజం. ఈ కరుణ నిజస్వరూపం తెలియక నువ్వు దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. చాలా అభిమానంగా చూసుకుంటున్నావు. కానీ ఈ కరుణ నీకు తెలియకుండా నీ భర్తను ఎగరేసుకుపోవాలనుకుంటోంది. ఆ విషయం నీకు తెలుసా? అమ్మా భార్గవి, పిలువని పేరంటానికి వచ్చిందే కాకుండా ఓ ఆడపిల్ల మీద నిందలు వేయకు. అది చాలా తప్పు. ఇవి నిందలు కావండి, నిజాలు. మీరందరూ కరుణని ఎంతో అభిమానిస్తున్నారు. కానీ ఈ కరుణ ఏకంగా నీ అల్లుణ్ణే ప్రేమిస్తోంది. తన అందచందాలతో నీ అల్లుణ్ణి తన వలలో వేసుకోవాలి అని అనుకుంటోంది. నా మాట అబద్ధమైతే తన చేతి మీద రాజా అనే పేరు పచ్చబొట్టు పొడిపించుకుంది. కావాలంటే చూడండి. దాచుకుంటావే, చూపించు. నీ చేతి మీద నేను చూసిన పచ్చబొట్టు చూపించు. అందరి ముందు నీ బండారం ఏంటో బయటపడుతుంది. చూపించువే.
పచ్చబొట్టేది ఆ చేయి చూపించు. ఏదే ఆ పచ్చబొట్టేది? అమృత, నేను చూశాను అంకుల్, నేను చెప్పేది నిజం. కరుణ చేతి మీద రాజే అనే పేరు పచ్చబొట్టు వేయించుకుంది. నా కళ్ళారా నేను చూశాను. ఆ భార్గవి ఎవరూ కాదు, రక్తం పంచుకు పుట్టిన నా అక్క. చందుకి పుట్టినరోజు వేడుకలు జరిపించింది తెలుసా? నందుకి ఆడుకోవడం కోసం బాబున పాపను గిఫ్ట్ గా తీసుకుందండి.